ఒక్కరే చైతన్యపరుస్తారా? ఇప్పుడు షర్మిల గారితో కలిసి చైతన్యపరుస్తారా? ఎందుకంటే ఆవిడ కూడా ఇంకో పక్క చైతన్యపరుస్తున్నారు ప్రజలు. షర్మిల గారికి ఏమైనా స్టాండ్ ఉందా సార్? షర్మిల గారికి నిబద్ధత ఉందా? ప్రెసిడెంట్ అండి ఆవిడ, చైర్పర్సన్. షర్మిల ఒక పెయిడ్ పొలిటీషియన్. మీ ప్యాకేజ్ ఇచ్చి ఏ రాష్ట్రం పోమంటే ఆ రాష్ట్రం పోతుంది. ఆమె నోటితో ఆమెనే చెప్పింది, నాకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అనేది అండమాన్ బొమ్మల్లా పోతా అని చెప్పేసి. ఆమె ఎక్కడ పోమంటే అక్కడ పోతుంది. ఆమె ఒక పెయిడ్ ఆర్టిస్ట్గా మారింది. అండమాన్లో మీ జాతీయ పార్టీ ఆల్రెడీ ఉంది, అక్కడ మేయర్ తెలుగుదేశమే. అవునండి, ఉంటుంది మా పార్టీ. నేను చెప్తున్నాను కదా, మాకు దేశ విదేశాల్లో అభిమానులు ఉన్నారు. వీలైతే మా వేరే దేశాలలో కూడా పోటీ చేస్తాం, అది వేరే విషయం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షర్మిల ఎంట్రీ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కాంగ్రెస్? ఎందుకంటే ఆవిడ ఓట్లు చీల్చే ప్రమాదం ఉంది కదా. ఇప్పుడు షర్మిల ఎంట్రీ అనేది జగన్మోహన్ రెడ్డి జేడీ లక్ష్మీనారాయణ లాంటి ఒక నాయకులను తీసుకొచ్చి, ఇంకొక పార్టీని తీసుకొచ్చి, ఇంకో జాతీయ జనసేన ఇంకొని కూర్చోటి ఈ చిన్న చితకా పార్టీలను ఆవిర్భావం చేయించి పుట్టగొడుగులాగా పుట్టించి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చుదామని ఆలోచించారు. అది ఏమాత్రం ఇంపాక్ట్ కనిపించలేదు. కనిపించబోయేసరికి కాంగ్రెస్ పార్టీతో లోపాయికార ఒప్పందాలు చేసుకొని షర్మిలను అక్కడ తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో కేవీపీ రామచంద్రరావు కంటే గొప్ప నాయకురాలా షర్మిల? రఘువీరారెడ్డి కంటే గొప్ప నాయకురాలా? అంటే శైలజానాథ్ కంటే గొప్ప నాయకురాలా? వాళ్ళిద్దరితో శైలజానాథ్ని పోల్చొద్దు, కానీ వాళ్ళిద్దరు వేరు. కేవీపీ గారు, రఘువీరారెడ్డి గారు స్టాల్వర్డ్స్. శైలజానాథ్ మళ్ళీ మీ పార్టీలోకి వచ్చేసాడు కదా. ఎలాగో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇంతమంది నాయకుల కంటే కూడా వాళ్ళు వ్యూహకర్తలు. ఈవిడ ముందర ఇప్పుడు ఫేస్ ఆఫ్ ది పార్టీకి ఉంటారు. ఫేస్ ఆఫ్ ద పార్టీ రామచంద్రరావు లేదా? రామచంద్రరావు ఫేస్ లేదా? ఉంటాయి. రామచంద్రరావుకు గుర్తింపు లేదా? వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రోత్సాహం వల్లే కదా ఆవిడ వచ్చింది. మీరు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అట్లేని కాదు. వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈమెను పెట్టడం అంటే ఇది ఒక ప్యాకేజ్.